సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. ఏపీలో మహిళలకి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కువ పింఛనిచ్చే రాష్ట్రం మనదే. అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. దీపం 2 కింద ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం. డిఎస్సి ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నాం. పాఠశాలలు తెరిచేలోగా ఉపాధ్యాయుల భర్తీ పూర్తవుతుందన్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసిన మంత్రుల కమిటీ 2 నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీని ద్వారా రోజుకు 25 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ. సూపర్ 6 హామీల్లో భాగంగా టీడీపీ కూటమి ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం అమలుపైన కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ఈ పథకాలను ప్రారంభించనున్నారు. జూన్ 12న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం ప్రారంభించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపైన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సంధ్యారాణి ఉచిత ఆర్టీసీ పథకం అమలుపైన స్పష్టతనిచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకం అమలు కాదని, జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సులో ప్రయాణ సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. తాము ఎన్నికల సమయంలోనూ ఇదే అంశంపైన హామీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక, తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమలు చేస్తున్నారు. కొన్ని కేటగిరీల బస్సులు మినహా అన్నింటా ఈ పథకం అమలవుతోంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం ఖరారు చేసే మార్గదర్శకాలపైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెలా వచ్చే రాబడిలో 25% అంటే దాదాపు 125 కోట్లను సర్కారు తీసుకుంటోంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన 125 నుంచి 135 కోట్లను అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏదైతే నేను చెప్పానో, మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.